తేలని రిజర్వేషన్లు గ్రామాల వార్డుల వారీగా మండల ఆఫీసులో లిస్టుల ప్రదర్శనం. ఇప్పటికే గిజిని రిలీజ్ చేసిన పలు జిల్లాల కలెక్టర్లు నేడు ఎస్సీసీకి రిజర్వేషన్ లిస్టులు అందజేయనున్న పీఆర్ ఆఫీసర్లు పోటీకి ఏర్పాటు చేసుకుంటున్న ఆశాభావాలు. మొత్తం గ్రామీణ ఓటర్లు 1,67,00,000 మంది 12,733 సర్పంచ్ స్థానాలకు 1,12,288 వార్డులకు ఎలక్షన్ 3 దశల్లో జరిపేందుకు ఎస్ఈసి సూత్రప్రాయ నిర్ణయం. చూడండి ఎట్లుందో. ఒక పక్కన గ్రామాల్లో వాతావరణం అయితే జోరుగా ఉన్నటువంటి నేపథ్యం. గ్రామాల్లో ఎవరైతే 46 జీవో ఆధారంగా ఏదైతే నోటిఫికేషన్ 46 జీవో ఆధారంగా నోటిఫికేషన్ విడుదల చేసిందో ఆ నోటిఫికేషన్ ఆధారంగా ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్డీఓలు దానికి సంబంధించిన సర్పంచ్ ఆ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసినప్పటికీ ఇలా గ్రామాలలో వాతావరణం అయితే రాజకీయ వాతావరణం అయితే పునుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఎక్కడ చూసినా కూడా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళ ప్రచారానికి చేస్తూనే ఉన్నారు. గతంలో ఉన్నటువంటి నేపథ్యం కన్నా ఇప్పుడున్నటువంటి సందర్భాలు కూడా కోకల్లో ఉన్నాయి. ఇప్పటికీ ఏదైతే రిజర్వేషన్ గతంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయో రిజర్వేషన్ల ఆధారంగా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే వందలాది మంది ఇవాళ కులాల వారీగా వాళ్ళకు ఉన్నటువంటి కేపబిలిటీని బట్టి ఇలా తాగుడు తినిపించడం అయితే మొదలుపెట్టిన నేపథ్యం ఉంది. గ్రామాలలో అయితే విచ్చలవిడిగా మద్యం దుకాణాలు విచ్చలవిడిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి లిక్కర్ మాఫియా గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులు అయితే జోరుగా జరిగేటువంటి నేపథ్యం. వైన్ షాపుల కన్నా బెల్ట్ షాపులకు గిరాకీ ఎక్కువ అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన లోకల్ బాడీ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ కులాలకైతే ఆ కులాల ఆధారంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి యువతకు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి కులాలకు ఆధారంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బెల్ట్ షాపులకు ఇవాళ మొత్తం టోటల్గా దారదత్తం చేసేటువంటి నేపథ్యం. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలోనే గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహించేటువంటి సందర్భంలో ఆ బెల్ట్ షాపులపై కొరడా గుల్పించి సామాన్యులకు న్యాయం జరిగే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే విధంగా పోలీసు వ్యవస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఒక పక్కన గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏరులై పారుతున్నటువంటి సందర్భంలో ఒక పక్కన లోకల్ బాడీ ఎన్నికలు అనేటువంటి సందర్భం వచ్చినప్పటికీ ఈ లోకల్ బాడీ ఎన్నికలో కులాల ఆధారంగా మతాల ఆధారంగా కూడా ఇలా విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఎక్కువైపోయినటువంటి నేపథ్యం ఉంది. గ్రామాలలో ఒక పక్కన భయంకరమైన పరిస్థితులు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు చేసే ఎత్తుగడలకు ఇలా ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు మారేటువంటి క్రమంలోనే ఇష్టానుసారంగా ఇలా మద్యం దుకాణాలు అయితే ఏర్లైపారుతున్నాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన ప్రధాన వార్త. ఎంతమంది అంటే సుమారుగా 1,00,00,000 మంది జనాభా 1,00,00,000 చిల్లర జనాభా కూడా గ్రామాలలో ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన ప్రధాన వార్త. నేడు హైకోర్టులో వాదనలు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు సోమవారం హైకోర్టులో విచారణగా రానుంది. ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పంచాయతీలో 50% రిజర్వేషన్ ఖరారు చేసి జీవోలు కూడా ఇచ్చామని న్యాయస్థానం దృష్టికి పీఆర్ఆర్టీ శాఖ తీసుకెళ్లనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశామని ఇటీవల ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన డీజీపీ కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలియనున్నది. కోర్టు ఆదేశాలకు తగ్గట్టు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో కీలకమైన రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయింది. గ్రామం వార్డులు ఏ సామాజిక వర్గానికి కేటాయించారో తేలిపోయింది. ఇప్పటికే జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, జోగులాంబ, గద్వాల, మెదక్ వంటి అనేక జిల్లాల్లో కలెక్టర్లు రిజర్వేషన్ సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. పలు జిల్లాల నుంచి హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్కు రిజర్వేషన్ల జాబితాలు అందాయి. మిగిలిన జిల్లాల నుంచి సోమవారం వరకు అందరున్నాయి. అన్ని జిల్లాల నుంచి లిస్టులు వచ్చిన తర్వాత పరిశీలించి వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎస్సీసీ పీఆర్సీ అధికారులకు అందజేస్తారు. జీవో 46 మార్గదర్శకాల ప్రకారం కోట ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల రిజర్వేషన్లు 50% దాటొద్దని పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన 46 జీవోలని మార్గదర్శకాలు తగ్గట్టుగా అధికారులు రిజర్వేషన్ ఖరారు చేశారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలోని షెడ్యూల్ తెగలు, ఎస్టీ షెడ్యూల్ కులాలు, ఎస్సీ వెనుకబడిన తరగతులు, పీసీ జెండాలు, ఆన్ రిజర్వ్ మహిళలకు కేటాయించిన స్థానాలు వివరాలను అనెక్సర్ రూపంలో ప్రకటించారు. గ్రామాల వార్డుల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల పూర్తి వివరాలు ఆయా మండల కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు. పోటీకి ఆశావాళ్ళు ఏర్పాటు. రిజర్వేషన్ల ఖరారులో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆశావాళ్ళు తమ మండలంలో సామాజిక వర్గాల వారీగా ఎవరికి ఎన్ని స్థానాలు దక్కాయో తెలుసుకునేటువంటి పనిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన బీసీ రిజర్వేషన్ అనే నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది. 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మళ్ళీ పాత పద్ధతిలోనే ఇవాళ ఎన్నికలకు పోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన కేటీఆర్
కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని ఇలా ఊహాగానాలు ఉన్నప్పటికీ కేటీఆర్ అరెస్ట్ చేస్తారని అల్లిబుల్లి మాటలు చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ అనేటువంటి అరెస్ట్ అనేటువంటి వార్తను డైవర్ట్ చేసిన నేపథ్యం ఉంది. ఒక పక్కన ఇందిరమ్మ చీరలు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇందిరమ్మ చీరలు తీసుకొచ్చి ఇవాళ బీసీ రిజర్వేషన్ అయితే పక్కన పెట్టిన నేపథ్యం ఉంది. ఒక పక్కన బీసీలు 42% రిజర్వేషన్ కోసం గతం నుంచి కూడా ఎప్పటి నుంచి వాళ్ళు బీసీలు కొట్లాడుతున్న నేపథ్యం ఉంది. 42% రిజర్వేషన్కు ఇవ్వాలన్న నేపథ్యం ఉంది. స్థానిక ఎన్నికలకు 42% రిజర్వేషన్తోనే వెళ్ళాలని చెప్పినటువంటి నేపథ్యంలో 42% రిజర్వేషన్లకు తీసుకోలేక 23% రిజర్వేషన్తోనే ఇవాళ బీసీలకు ఇవాళ ఎన్నికలు నిర్వహించేటువంటి నేపథ్యం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మోసం చేసిందో ఇక తెలుసుకోండి. ఇలా ఒక పక్కన ఇందిరమ్మ చీరలని, మరో పక్కన కేటీఆర్ అరెస్ట్ అని, మరో పక్కన ఎక్కలేని విధంగా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఒక పక్కన బీసీ అనేటువంటి నినాదాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. ఈ తెలంగాణ ప్రజలు ఇంకా ఎంతకాలం మోసపోతారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతగానో మోసపోతారు. ఇంకెన్ని రోజులు మోసపోతారు? 42% రిజర్వేషన్కి పోయేటువంటి సందర్భంలో 42% రిజర్వేషన్ పోకుండా ఇవాళ మళ్ళీ 23%కే రిజర్వేషన్కి పోయే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క చర్యకు ఇవాళ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి? ఇవాళ బీసీ సమాజం అంతా ఎందుకు రోడ్ల మీదకి రాలేకపోతుంది? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు అని చెప్పుకునేటువంటి ఈ సామాజిక వర్గాలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాయి? జీవో ఇచ్చింది వాళ్ళే, జీవోని చెడగొట్టేది వాళ్ళే, కోర్టులో వాదించేది వాళ్ళే, కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత చెప్పేది వాళ్ళే, ఏది చేసినా వాళ్ళు ఆడిందే ఆటగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇంకెప్పుడు మనం మారుతాము? ఇంకా ఎప్పుడు మన జీవితాలు మారిపోతాయి? రాజకీయ నాయకుడు ఆలోచించే విధానము ఇవాళ పేద బడుగు బలైన వర్గాలు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేటువంటిది స్పష్టంగా చెప్తున్న నేపథ్యం ఉంది. ఒక పక్కన ఇష్టానుసారంగా, ఒక పక్కన ఇవాళ రిజర్వేషన్లు అనేటువంటి నేపథ్యంలో భయంకరమైన అబద్ధాలు ఆడుతూ ఇలా స్థానిక ఎన్నికలకు వచ్చేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది రిజర్వేషన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇవాళ ఉన్నటువంటి జడ్జిమెంట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త.